సకల వసతులతో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామని గత ప్రభుత్వం చెప్పడంతో ఏజెన్సీ వాసులు సంబరపడ్డారు. నాటి సీఎం జగన్ నిర్మాణ పనులు ప్రారంభించడంతో వైద్యానికి ఇక దూర ప్రాంతాలకు వెళ్లే పనిలేదని సంతోషించారు. అయితే వారి సంతోషం అంతలోనే ఆవిరైపోయింది. నిధుల కొరతతో ఆసుపత్రి నిర్మాణాన్ని నాటి ప్రభుత్వం గాలి కొదిలేసింది. దీంతో కూటమి ప్రభుత్వంపైనే ఏజెన్సీ వాసులు ఆశలు పెట్టుకున్నారు. పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలు ఉండగా ఇందులో 5 మండలాల్లో పూర్తిగా ఏజెన్సీ వాసులే నివసిస్తున్నారు. వీరంతా సీజనల్ వ్యాధులు వచ్చిన ప్రతిసారి దగ్గరలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లక తప్పటం లేదు. ఏలూరు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్తే తప్ప అధునాతన వైద్య సేవలు అందని పరిస్థితి. దీంతో ఏజెన్సీ ప్రాంతానికి కేంద్ర బిందువు లాంటి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం నిర్మించాలని ప్రభుత్వం భావించింది. బుట్టాయిగూడెం శివారు అల్లికాలువ సమీపంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణం ప్రారంభించింది. ఆసుపత్రి నిర్మాణానికి సుమారు 50 కోట్ల రూపాయల మేర నాబార్డు నిధులు మంజూరు కాగా 2020 అక్టోబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ గా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2021 మేలో నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరినా నిధుల కొరతతో పనుల్లో తీవ్రంగా జాప్యం నెలకొంటూ వచ్చింది. ఒప్పందం ప్రకారం గతేడాది నవంబర్ నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా గడువును పెంచారు. గుత్తేదారుకు బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని నెలల నుంచి పనులు నిలిపివేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ఏజెన్సీ ప్రాంతంలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో తీసుకొస్తాం, ఈ ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్, ఇతర చిన్న చిన్న వ్యాధులకు కూడా చనిపోకుండా మేము కాపాడుతామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం చూస్తే మాత్రం ఆచరణలో అటువంటివి ఏమీ లేకుండా పోయింది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి చేయాలని ఆదేశాలు పంపింది తప్ప సరైన టైంలో బిల్లులు చేయకపోవడం వల్ల ఆ నిర్మాణం ఆగిపోయిందని అక్కడ కాంట్రాక్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించినట్లయితే ఈ పాటికి పూర్తి అవుదును. 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. 5 ఏళ్లలో ఈరోజు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయకపోవడం చాలా బాధాకరము. ఈరోజు అక్కడ చూసినట్లయితే కూడా ఇనుమన్న తుప్పెట్టుకు పోతా ఉంది. చాలా వర్క్ ఉంది. కాకపోతే స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది ఇక్కడ గిరిజనులకి ఈరోజు బయటకు వెళ్ళి కార్పొరేట్ వైద్యం చేయించుకోలేరు. ఎన్నుకున్నాం, ఈ ప్రభుత్వం అయినా మంచి చేస్తుంది, హాస్పిటల్ పూర్తి చేస్తుంది అనేసి మేము నమ్మకంతో ఎన్నుకున్నాం. కాబట్టి ఆ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం నిలబెట్టాలనేసి కోరుతా ఉన్నా. మొత్తం 3 బ్లాకులుగా భవన సముదాయం చుట్టూ ప్రహరీ నిర్మించే విధంగా పనులు చేపట్టారు. మొదటి బ్లాక్ మాత్రమే స్లాబ్ పూర్తి కాగా రెండో బ్లాక్ నిర్మాణం పునాదుల స్థాయిలోనే ఉంది. ఇక మూడో బ్లాక్కు కాలమ్స్ పనుల దశలోనే ఆగిపోయింది. మొదటి బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ, వైద్యుల విభాగాలు, మొదటి అంతస్తులో వార్డులు, ఆపరేషన్ థియేటర్ సదుపాయాలు ఉండే విధంగా నిర్మాణం చేపట్టగా ఇప్పుడు ఆ పనులన్నీ ఆగిపోయాయి. ఇంతవరకు దాదాపు 10 కోట్ల రూపాయల మేర పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా కనీసం 20% పనులు పూర్తి కాకపోవడంపై ఏజెన్సీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తాం ఇంకేంటి అని చెప్పి చాలా హడావుడిగా ప్రారంభించారు, కానీ చేయలేకపోయింది. ఎక్కడే వదిలేసి ఉన్నారు. దాన్ని పరిశీలన చేసి మాకు హాస్పిటల్ అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నాం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గత 3 సంవత్సరాల నుంచి అది పునాది స్థాయిలోనే ఉంది తప్ప పూర్తి స్థాయిలో అది నిర్మాణం జరగలేదు. మరి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల ముందు కూడా పూర్తి చేస్తామని చెప్పినటువంటి హామీని వాళ్ళు అమలు చేయలేదు. ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే కనుక పోలవరం నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజనులు సుదూర ప్రాంతం జంగారెడ్డిగూడెం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, అటు కాకినాడ కానీ వెళ్లేటువంటి అవసరం తప్పుద్ది. ఇప్పటికైనా దాన్ని నూతన ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి దీని మీద దృష్టి సారించి ఏజెన్సీ గిరిజన వాసులకి మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి కోరుతున్నాం.